Hello aspirants, welcome back to the session. IBPS and SBI prelims level practice sessions చేస్తున్నాం కదా. దిస్ ఈస్ ద 10th సెషన్ రైట్. డైరెక్ట్గా ఈ వీడియోకి వచ్చిన వాళ్ళు అంటే 10th సెషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ప్రీవియస్ 9 సెషన్స్ కూడా వాచ్ చేయండి. ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంచాను, ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి రైట్. ఎస్, మనం ప్రతి వీడియోలో మాట్లాడుకున్నట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ డిస్ప్లే అవ్వగానే వీడియోని పాజ్ చేసి క్వశ్చన్ని ఓన్గా ట్రై చేయండి రైట్. ఆన్ పార్ విత్ ఎగ్జామ్ లెవెల్ కంటెంట్ అయితే ఉంటుందండి. ట్రస్ట్ మీ, యూ విల్ సీ సేమ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇన్ ద ప్రిలిమ్స్ లెవెల్ ఐబిపిఎస్ అండ్ ఎస్బిఐ క్లర్క్. ఓకే సారీ, ఎస్, ఒక హాఫ్ అన్ అవర్ మీ టైం వేస్ట్ అవుతుంది అనుకోకుండా జస్ట్ కంప్లీట్ సెషన్ అయితే వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే రైట్. ఎస్, మరీ స్లోగా చెప్తున్నాను అనుకుంటే కనుక 1.5x 2x పెట్టేసుకొని వాచ్ చేయండి. ఓకే, ఎస్ ఎస్, వెరీ గుడ్. హియర్ ఇస్ ద క్వశ్చన్. Two partners A and B start a business with amounts. Okay, after 5 months B added A withdraw. Very good. Next, at the end of 1 year the profit ratio is super. ఎంత ఇన్వెస్ట్ చేశారనే విషయం మాట్లాడాలి. వెరీ గుడ్. విచ్ కెన్ ఫిల్ ద బ్లాంక్. సూపర్ సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ఇట్ బి 100A. జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి రైట్. A and B. Let it be 100A. Initial investment. So 4,800. తర్వాత after 5 months B added A withdraw. After 5 months B added 600. B added 600 అంటే 5,400. A withdrawn 400 rupees. 100A minus 400 for next 7 months. Very good. Then at the end of the 1 year total 12 months. Super. అన్నిట్లో 00 తీసి పడేద్దాం. 000000. వెరీ గుడ్. ఇక్కడ వచ్చేసి 5A 7A 12A మైనస్ 7 4 times 28. ఇది వచ్చేసి 48 5 times which is 240. వెరీ గుడ్. హాఫ్ చేసాం. 54 7 times 5 7 times 350 plus 28 378. వెరీ గుడ్. డన్. సూపర్. 378 అంటే 618. Now the ratio is 5:6 ratio. 12A minus 28. 12A minus 28 upon 618. This is in the ratio 5:6. 6 cancel చేస్తే 6 1 times 6 6 0 times 6 3 times 18. వెరీ గుడ్. 12 క్యాన్సిల్ అవ్వట్లేదు, 3 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 3 లేదు. 2 క్యాన్సిల్ అవుతుంది, 2 లేదు. వెరీ గుడ్. 12A minus 28. This is 5 times 515. A వాల్యూ వచ్చేసి 515 plus 28. 515 plus 30 545. 543/12. నాకు కావాల్సింది 100A. 100A is 543/12. వెరీ గుడ్. 12 4 times 48. 12 4 times 48. Remaining 63. 12 5 times 60. 30 remaining. 2 times 5 times 44 45 25. Option A is the correct answer for this question. క్యాన్సిలేషన్స్ మీరు ఎంత స్పీడ్గా చేయగలిగితే అంత స్పీడ్గా చేయండి రైట్. ఎస్, అర్థం కావడం కోసం కొంచెం స్లోగా సాల్వ్ చేసుకుంటూ ముందరికి వెళ్తున్నాం. మీరు ఎంత ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయగలిగితే అంత ఫాస్ట్గా క్యాన్సిల్ చేయండి రైట్. నెంబర్స్కి ఎంత ఫాస్ట్గా అలవాటు అయితే క్యాలిక్యులేషన్ అంత స్పీడ్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్. క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్.
రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించిన క్వశ్చన్ అంట. వెరీ గుడ్. ఏ సమ్ ఆఫ్ రూపీస్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ 3 persons. 3 personsకి డిస్ట్రిబ్యూట్ చేశారు, టోటల్ సమ్ ఇచ్చారు. ద రేషియో ఆఫ్ అమౌంట్ రిసీవ్డ్ బై 2 persons ఈజ్ ఇన్ ద రేషియో అండ్ అదర్ 2 persons ఈజ్ ఇన్ ద రేషియో. దెన్ వెరీ గుడ్. సింపుల్ క్వశ్చన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు రేషియోస్ని జాయిన్ చేద్దాం. ఏమేమి ఇచ్చారు? J2H ఈజ్ ఇన్ ద రేషియో 4:7 అని చెప్తున్నారు. అలాగే H2P ఈజ్ ఇన్ ద రేషియో 21:16. H ఇక్కడ 7 parts, H21 parts, H21 parts తీసుకెళ్ళిపోవచ్చు. H21 parts అంటే ఈ రేషియోని 3తో మల్టిప్లై చేస్తే చాలు. 4 3 times 12, 21, 16. టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 10, 20, 30, 40, 47, 49, 49 parts. Exactly 4 times 1960. Exactly 4 times. Very good. నన్ను అడుగుతుంది piece share is 16 parts. 16 4 times 64. Option C is the correct answer for this question. Super simple question. Next, difference between compound interest and simple interest 14% is, what is the sum of compound interest? 20% after 2 years. Very good. Sum అడుగుతున్నారు. డిఫరెన్స్ కి నాకు డైరెక్ట్ ఫార్ములా తెలుసా తెలీదా? రైట్, డైరెక్ట్ గా డిఫరెన్స్ కి ఫార్ములా ఉంటుంది. డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ R/100 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా అనుకుంటే ఫార్ములా, డైరెక్ట్ షార్ట్ కట్ అనుకుంటే షార్ట్ కట్, అది మీ ఇష్టం. ఓకే, వెరీ గుడ్. రైట్, సో నౌ డిఫరెన్స్ ఈస్ గివెన్ యాజ్ 337.12. ప్రిన్సిపల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయొచ్చు నేను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 14%. వెరీ గుడ్. 14 క్యాన్సిల్ చేద్దాం. 14 2 times 28. 00 క్యాన్సిల్ చేసి ఇక్కడ డెసిమల్ కూడా తీసేద్దాం. రైట్, 14 2 times 28, రిమైనింగ్ 57. 14 4 times 56, 11. 112. రైట్, 112 8 times. కరెక్ట్. వెరీ గుడ్. మళ్ళీ 14 క్యాన్సిల్ చేస్తే 14 1 time 14, రిమైనింగ్ 100. 14 7 times 98. కరెక్ట్. 28 అంటే ఇంకా 2 రిమైనింగ్. So now the principal is 17200. From here I am getting principal as 17200, 17,200. Very good. Rate percentage మాట్లాడుతున్నారు. Rate percentage is 20%. Sum of simple interest and compound interest. Simple interest percentage for 2 years. Time period 2 years చెప్పారు. Very good. Which means simple interest percentage is 40%. Compound interest percentage is 44%. Total 84%. Total is 84% of required sum is 84% of 172. 8 is the unit digit. ఒకటే ఆప్షన్ ఉన్నట్టుంది, అదే నా ఆన్సర్. 14448. యూనిట్ డిజిట్ 8. 4 2 times 8. యూనిట్ డిజిట్ 8. వెరీ గుడ్. డన్. సూపర్. నెక్స్ట్ క్వశ్చన్. The price of the petrol by what percentage so that the budget remains intact? అంటే సేమ్ బడ్జెట్ ఉండాలట. రైట్, ప్రైస్ రైజెస్ బై, టోటల్ 100 rupees స్పెండ్ చేస్తున్నాను. ఇనీషియల్ ప్రైజ్ ఇంటూ కన్జంప్షన్. రైట్, ప్రైజ్ వచ్చేసి ఈసారి రైజెస్ బై 10%. వెరీ గుడ్. నా వాల్యూ ఎంత ఉండాలి? సో దట్ A is equal to 100/11. వెరీ గుడ్. రైట్, సో 10 దగ్గర నుంచి 100/11 దగ్గరికి వెళ్ళాలి. 100/11
11. 100 by 11 means 11 9 times 99. 9 1 by 11% కి వెళ్ళాలి. Very good. Okay. What percent house should cut? Very good. So now house should cut 9 1 by 11 percentage. 10 percentage increment అసలు ఇదేం చేయనవసరంలా. రైట్. ఇనీషియల్గా 100 స్పెండ్ చేసేవాడిని ఈసారి 110 స్పెండ్ చేస్తున్నా. 10 తగ్గించాలి. రైట్. అవుట్ ఆఫ్ 110. ఇంటూ 100 రిక్వైర్డ్ పర్సంటేజ్. ఇక్కడ నుంచి తగ్గించాలి. ఎంత తగ్గించాలో మాట్లాడాలి. వెరీ గుడ్. 1 by 11. 9 1 by 11%. 9 1 by 11%. Option D is the correct answer for this question. Right. Very good. Very good. Next. 3 pipes A, B, C can fill empty tank in 10 minutes, 5 minutes, 30 minutes respectively. 50% due to some reason. All the efficiencies. Very good. In how many minutes? ఓకే. ఎఫిషియన్సీ తగ్గితే ఎన్ని మినిట్స్లో ఫిల్ అవుతుంది మాట్లాడమంటున్నారు. సింపుల్ క్వశ్చన్, వెరీ బేసిక్ క్వశ్చన్. ఏ ఏమో 10 minutes, బి ఏమో 5 minutes, సి ఏమో 30 minutes. ఎల్సిఎం ఈజ్ 30 ఇట్ సెల్ఫ్. ఎఫిషియన్సీస్ రాసుకుందాం. 361. 50%. If their efficiency is reduced by 50%, 6 plus 4 10. ఈసారి 5 units of efficiency నే పనిచేస్తుంది. వెరీ గుడ్. టైం టేకెన్ ఈజ్ 30 by 5. 6 minutes. 6 minutes is my final answer for this question. Option C is the correct answer. Super. Very good. Next question. In what respective ratio mixture A and B contains milk and water should be mixed so that mixture in which milk becomes 50%, assuming concentration of water 40-70 respectively. Very good. Mixture లో 50% కావాలట. రైట్. మిక్చర్ ఏలో 40% వాటర్ అంటే రిమైనింగ్ 60% మిల్క్. వెరీ గుడ్. అలాగే 70% అంటే 30%, ఓవరాల్ 50%. ఇలా అయినా రాసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇచ్చిన వాల్యూస్ని మళ్ళీ ఓవరాల్ 50% అయినా రాయొచ్చు. దిస్ డిఫరెన్స్ ఈజ్ 10. దిస్ డిఫరెన్స్ ఈజ్ 20. వెరీ గుడ్. 2:1 ఈజ్ ద రేషియో. ఇచ్చిన రేషియోని ఇచ్చినట్టు రాసుకోవచ్చు, డిఫరెన్స్లో ఇలా కూడా రాసుకోవచ్చు. ఎలా అయినా మిక్చర్స్ చేసేటప్పుడు సేమ్ ఆన్సరే వస్తుంది. నేను మిల్క్లో చేసే, మీరు వాటర్లో చేసుకోండి కావాలంటే. వెరీ గుడ్. నెక్స్ట్. Santosh travels 2 hours. Very good. At a speed of 2 hours, at a speed of 3 hours, at a speed of 3 hours. What is the average speed of the entire journey? Very good. Average speed అంటే total distance upon total time taken. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ డిస్టెన్స్ మాట్లాడుకుందాం. టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 hours 35 kmph వెళ్ళట. 35 kmph 2 hours వెళ్ళట అంటే 70 kilometers వెళ్ళినట్టు. 15 kmph 2 hours అంటే అక్కడ ఒక 30 kilometers వెళ్ళాడు. 3 hours 120 kilometers వెళ్తాడు. 3 hours రైట్ 26 2 by 3 26 3 times 78 plus 2 80 kilometers వెళ్తాడు. వెరీ గుడ్. సో నౌ 70 plus 30 100 ఇక్కడ ఒక 200, టోటల్ 300 kilometers ఈజ్ ట్రావెలింగ్ 300 kilometers. వెరీ గుడ్. ఇప్పుడు నా యావరేజ్ స్పీడ్ టోటల్ డిస్టెన్స్ అపాన్ టోటల్ టైం టేకెన్ 300 అపాన్ 2 plus 2 4 4 plus 3 7 7 plus 3 10. Very good. Overall average speed is 30 kmph. 30 kmph. Simple answer. Very good. Option B is the correct answer. Trust me, ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు అర్థమెటిక్ క్వశ్చన్స్
ఎస్బీఐ క్లర్క్ కానీ ఐబీపీఎస్ క్లర్క్ కానీ మెయిన్ పేపర్లో చూస్తారండి. ఓకే, రైట్. ఎస్, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్, ఎల్ ఈజ్ యాజ్ మెనీ ఇయర్స్ యంగర్ టు ఎం అండ్ యాజ్ మెనీ అండ్ యాజ్ ఎం ఈజ్ యంగర్ టు ఎన్. ఓకే, ఓకే. ఎల్ ఈజ్ యాజ్ మెనీ ఇయర్స్ అంటే ఎల్ అనే పర్సన్ ఎం కంటే చిన్నొట్ట. ఇది ఎలాగా? ఎం ఈజ్ యంగర్ టు ఎన్ అంటే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ సేమ్ ఉంది అని చెప్తున్నారు అంతే. ఓకే, యావరేజ్ పర్సంటేజెస్ ఆఫ్ ఎల్ అండ్ ఎన్ ఈజ్ 6 మోర్ దాన్ పర్సంటేజ్ ఆఫ్ పి. ఎల్ అండ్ ఎన్ యావరేజ్ ఈజ్ పీస్ పర్సంటేజ్ కంటే 6 years ఎక్స్ట్రాట. 3 years later పీస్ ఏజ్ విల్ బి P after 3 years age will be 25 అంటే P's percentage is 22. Very good. So that L and N, L plus N is getting as P plus 6 which is 28. 28 2 times 56. Right. 2M is equal to L plus N. So that M is equal to 28. Very good. Then how old is 7 years ago? 7 years ago, right, M value kavalta. M minus 7, 28 minus 7, 21 years. 21 years, option C is the correct answer for this question. Super. Equations రాసుకోవడం వస్తే సింపుల్ గా అయిపోతుంది క్వశ్చన్. సూపర్. నెక్స్ట్, Garima sold a personal computer at a loss of. If she sold personal computer more, she would have gained. అంటే -6 దగ్గర నుంచి +20కి వెళ్ళిపోతుందట. రైట్, అంటే 26% ఇంక్రిమెంట్ పర్సంటేజెస్లో ఆ 26 వాల్యూ 14976 అని మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? 100%. వెరీ గుడ్. 6 times రావాలి. సో యూనిట్ డిజిట్ మస్ట్ బి 6, పక్కన 00. 6 అవ్వాలి అది. అంటే 6 అవ్వాలి అంటే కంపల్సరీగా ఇంకో 6 ఉండాలి. రైట్, 576 516 600తో ఎండ్ అవ్వాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో 51 57 ఒకసారి చెక్ చేద్దాం. 5 times అయితే కన్ఫర్మ్ చేసాం, విచ్ ఈస్ 130 197. రైట్, 197 అన్నప్పుడు 7 times క్యాన్సిల్ అవ్వాలి. 576 57600. వెరీ గుడ్. 516 576 అనేది ఫిక్స్ అయితే చాలు, ఎందుకంటే అక్కడ 19 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 130 కంటే ఎక్స్ట్రా వాల్యూనే కాబట్టి 576 డైరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, డన్, సూపర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, టేబులర్ డిఐ మాట్లాడుతున్నారు. వెరీ గుడ్. వాట్ ఈస్ ద యావరేజ్ ఆన్లైన్ టికెట్స్ బుక్డ్ ఫ్రమ్ పీవీఆర్ డ్యూరింగ్ ఆల్ ద డేస్ టుగెదర్? ఓకే, ఆల్ ద డేస్ టుగెదర్ పీవీఆర్ మాట్లాడాలట. రైట్, అన్ని 700లో ఉన్నాయి కదా, 700 మేబీ 720 అన్నిటికంటే. ఓకే, 720 ఇస్ ద యావరేజ్ అనుకుందాం. రైట్, 48 నుంచి 72కి రావాలి అంటే 24 ఎక్స్ట్రా, అంటే 24 తగ్గింది. వెరీ గుడ్. ఇక్కడ నుంచి 54 కదా, 52 అయి ఉంటే 20 అయ్యేది, 18 తగ్గించాలి. 648, ఇక్కడ ఒక 52 అయితే 52 72 తగ్గించాలి. ఇక్కడ ఏం డిఫరెన్స్ ఏం లేదు. 840 ఉంది కాబట్టి 120 పెంచాలి. పెరిగింది. రైట్, వెరీ గుడ్. 11 420. వెరీ గుడ్, వెరీ గుడ్. సో 120 420, ఇక్కడ టోటల్ వచ్చేసి 540, ఇక్కడ టోటల్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 20 ఇస్తే 200
240, 440, 440 plus 52. Then overall difference is 848. అంటే ప్లస్ చేయాలి 720కి 48 అలా ఓవరాల్ 6 days మీద 8 times 48 728 is the required average. 728 option C is the correct answer for this question. Very good. Very good. Deviation method లో అయితే సాల్వ్ చేయడం జరిగింది. Right? Very good. Next. Online tickets booked from Big Cinema during Saturday. Big Cinema during Saturday. Approximately during total tickets booked during. Very good. 800, 400, 1200, 1200, 400, 1600, 1600, 2100, 2100, 900, 3000, 3600. రాసి పక్కన పెట్టుకో. నెక్స్ట్ 40, 40, 80, 80, 30, 80, 30, 110, 150, 225, 225, 285, 287. Correct. This total is 38. Big Cinema total tickets during Saturday. Saturday values add చేయాలి. Sorry. Total tickets during Saturday. Wait. Okay. Total tickets during Saturday మాట్లాడమంటున్నారు. ఇది కాదు నాకు కావాల్సింది. 1100, 1200, 2300, 3300, 3300, 4200, 4400, 4525, 4425, 4425. This is the total, right? 11, 12, 23, 33, 42, 43, 44, 44, 25. Very good. Required percentage is 960 by 4425 into 100. 10% 442.5. 20% అంటే దీన్ని డబల్ చేద్దాం. 442.5, 885. దానికంటే ఇంకా ఎంత ఎక్స్ట్రా ఉంది? 60 plus 15 ఇంకొక 75 ఎక్స్ట్రా. 60 plus 15 75 ఎక్స్ట్రా. 10% 44.25. This is the 10%. Right? 20 కంటే ఎక్స్ట్రా 28 దగ్గర దాకా వెళ్ళిపోతున్నట్టుంది. 21.6%. ఓకే. 1% అంటే 44. 2% అంటే 88. వెరీ గుడ్. 2% అంటే 88 దాకా వెళ్తుంది కదా, కానీ నాకు 1కి 2కి ఇన్ బిట్వీన్ ఉండాలి. అప్రాక్సిమేట్లీ 21.6%. 21.6%. Option A is the correct answer for this question. Super. Next. What is the ratio of online tickets booked from Big Cinema and Cinepolis during Tuesday to Wednesday taken together? Very good. Very good. Big Cinema and Cinepolis during Tuesday to Wednesday. Tickets booked from Inox, Big Cinema, Cinepolis during Tuesday. Inox, Big Cinema, Cinepolis. This total is 600, 400, 1000, 1400, 1488, 1488.
to the top. Wednesday 700, 400, 1100, 1500, 1600, 1632. 1632. Very good. Okay. 8 cancel అవుతుందో రైట్ 632 అంటే 872. ఎస్ 8 క్యాన్సిల్ అవుతుంది. 8 1 టైమ్ 8 రిమైనింగ్ 68. 8 8 times 64. 64 48. 8 6 times 48. వెరీ గుడ్. 6 క్యాన్సిల్ అయ్యేటట్టుంది మళ్ళీ. 8 2 times 16. 204. 8 4 times 32. Then 6 cancel చేస్తే 6 3 times 18. Very good. 6 31 times 6 3 times 18. 6 4 times 24. Very good. ఇక్కడ నుంచి ఇక్కడికి 8 డివైడ్ చేసాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 డివైడ్ చేసాం. 6 8 times 48 తో డివైడ్ చేయొచ్చు డైరెక్ట్ గా. వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్, what is the approximate percentage change in online tickets? Choose Thursday to Friday for all the multiplexes together. For all the multiplexes together, Thursday to Friday. Very good. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్స్డే టోటల్ ఎంతో మాట్లాడాలి. 700, 800, 1500, 15 plus 10, 2500, 2500, 20 20, 40 40, 40, 80 80, 20, 100, 110, 26 10. Okay. 800, 900, 1700, 1700, 1200, 2900, 40 60, 100, 140, 140 plus 75, which is 215, 3115. 3115 is the total. Approximate percentage change మాట్లాడమంటున్నారు. రైట్. రిక్వైర్డ్ పర్సంటేజ్ ఈజ్ డిఫరెన్స్ ఈజ్ 15లో 10 తీసేస్తే 5, 31లో 26 సబ్స్ట్రాక్ట్ చేస్తే 4 + 1 5. వెరీ గుడ్. 505, 2160, 2610 into 100. 20% కి దగ్గరలో ఉన్నట్టుంది. రైట్. 26 52. 20% కి దగ్గరలో ఉంది. 19.4%. ఆప్షన్ ఈ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 20కి దగ్గరలో ఉంది కానీ 20 కంటే పైన లేదు. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 75%, 80% PVR are booked online, what is the total number of మల్టీప్లెక్సెస్ టేకెన్ టుగెదర్? వెరీ గుడ్. ఆన్లైన్ టికెట్స్ గురించే ఇక్కడ నాకు టేబుల్ అనేది మాట్లాడుతున్నారు. రైట్. 75% వాల్యూ, 75% వాల్యూ వచ్చేసి డ్యూరింగ్ ఫ్రైడే పీవీఆర్ 75% 840 అయితే 100%. అలాగే 80% ఐనాక్స్ 960 అయితే 100 కావాలి. నెక్స్ట్ బిగ్ సినిమా 675, 60% 675 అయితే 100 కావాలి. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇది వచ్చేసి 3 times 4 times 3 క్యాన్సిల్ చేస్తే 3 2 times 6 24 అంటే 3 8 times 28 4 times, which is 56 11112 1120. Super. Next 0 0 getting cancelled. 8 6 12 times. Very good. 1200. Super. Next 0 0. Right. 6 direct ఇక్కడ cancel చేద్దాం. 6 1 time 1 time. Right. 15 6 2 times 5 times. 1125 1125. Very good.
సో టోటల్ ఈజ్ యూనిట్ డిజిట్ 5 సూపర్ 4 45తో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 2 ఆప్షన్లు ఉన్నాయి. వెరీ గుడ్. 3 5 3 4 3445 3445. Option A is the correct answer for this question. Very good. Very good. Done. Super. సో క్వాంట్ సెషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ రేసింగ్ సెషన్ మాట్లాడేసుకుందాం. 7 persons DFJNMRTZ work in a company at different designations. The designations is in the increasing order of ranks. Very good. Designation based puzzle మాట్లాడుతున్నారు. సూపర్. Associate engineer is the junior most, CVO is the senior most. Senior to junior మాట్లాడుకుందాం. Senior most is CEO. తర్వాత వైస్ ప్రెసిడెంట్ VP. తర్వాత డైరెక్టర్ DIC. తర్వాత అసోసియేట్ డైరెక్టర్ AD. తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ PM. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ SE. తర్వాత AE. SE అసిస్టెంట్ ఇంజనీర్ AE. These are the 7 positions. Very good. Three, 4, 5, 6. Super. Done. Very good. Very good. FM is a junior to NIM. DFJNRTZ. DFJNRTZ. Very good. F is junior to M and senior to Z. F is junior to N but senior to Z. Who owns Asus laptop? Very good. మళ్ళీ వాళ్ళ దగ్గర ఈచ్ ఆఫ్ దెమ్ ఓన్స్ డిఫరెంట్ ల్యాప్టాప్. అపో వెరీ గుడ్. ఓన్లీ 3 persons ఆర్ సీనియర్ టు జే. జే కంటే సీనియర్స్ 3 persons ఉన్నారట. హూ ఓన్స్ HP ల్యాప్టాప్? హీ ఈజ్ ఓనింగ్ HP ల్యాప్టాప్. వెరీ గుడ్. D is immediate junior to J. D is immediate junior to J and immediate senior to T. Very good. Next, the one who owns Sony is immediate junior to Dell. Dell ki immediate junior Sony. Very good. Done. R does not Acer. Very good. F is junior to N but and senior to Z. Very good. Z F N R. R is not Acer. Very good. Very good. R అనే పొజిషన్ డెల్ సోనీ. ఓకే, ఎక్కడైనా ఇంకేదైనా పాయింట్ మిస్ చేసామా? ఓన్లీ D is immediate junior to J and immediate senior to T. Who owns Lenovo laptop? T. Who owns Lenovo laptop? So Lenovo must be here. Very good. Next, NFZ Asus. The one who owns is immediate junior to Dell. Dell Sony రాయాలి. Dell Sony రాసుకోవచ్చు. Dell Sony. R is not Acer. For suppose Dell Sony ఇలా రాశాను అంటే NFZ. ఓకే, NR is not
ఏసర్ ఎన్ ఎఫ్ జెడ్ ఆర్ని ఏసర్లో పడేలా. రిమైనింగ్ 2 ల్యాప్టాప్లు ఉన్నాయి. ఒకటి జెడ్ ఆసూస్, తర్వాత ఇంకా రిమైనింగ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఓన్స్. యాపిల్ ఒకటి రిమైనింగ్ ఉంది, హెచ్పి అయిపోయింది, ఆసూస్, ఏసర్, యాపిల్, ఏసర్. వెరీ గుడ్. రిమ్ డస్ నాట్ ఓన్ ఏసర్ ల్యాప్టాప్. వెరీ గుడ్. యాపిల్ ఇంకా ఏసర్ 2 ఉన్నాయి. యాపిల్, ఏసర్. వీళ్ళు ఓన్లీ 3 persons ఆర్ సీనియర్ టు జే పైన 3 persons. Who owns Z owns Asus laptop and F is junior to N and senior to Z and immediate senior to T. Lenovo laptop. Z is not the junior most person. ఈ పాయింట్ వదిలేసింది. Z is not the junior most person. సో జూనియర్ మోస్ట్ కాదు అంటున్నారు కాబట్టి ఇలా వచ్చే ఛాన్సెస్ లేవు. సో కంపల్సరీగా ఎన్ఎఫ్జెడ్ ఇక్కడే ఉండాలి. జెడ్ ఆసూస్. వెరీ గుడ్. రిమైనింగ్ ఆర్ డెల్ అండ్ సోనీ. 2 ఇక్కడే ఉన్నాయి. డెల్, సోనీ ఇమీడియట్ పొజిషన్స్లో ఉండాలి. ఆర్ దగ్గర ఏసర్ రాకూడదు కాబట్టి ఏసర్, యాపిల్. వెరీ గుడ్. ఒక పాయింట్ మిస్ చేస్తే మొత్తం క్వశ్చన్ అంతా డివేట్ అయిపోయింది. రైట్. జెడ్ ఈజ్ నాట్ ద జూనియర్ మోస్ట్. వెరీ గుడ్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ జూనియర్ మోస్ట్ పర్సన్? ఆర్, యాపిల్. హౌ మెనీ పర్సన్స్ సీనియర్ టు జెడ్? 2 persons. N related to CEO, D related to N related to CEO, D related to PM. వెరీ గుడ్. వాళ్ళ డెసిగ్నేషన్స్ మాట్లాడుతున్నారు అంతే. సూపర్. నెక్స్ట్ 11 cars having different types of vehicles: bike, car, truck, scooter, but not at least 2 and not more than 4 people having the same type of vehicle. 11 పర్సన్స్ నేమ్స్ వచ్చేసి W1 నుంచి W11 వరకు ఇచ్చారు. వాళ్ళ దగ్గర బైక్, కారు, ట్రక్, స్కూటర్ ఉన్నాయిట. బైక్, కారు, ట్రక్, స్కూటర్. ఓకే. వెరీ గుడ్. ఓన్లీ W1 and W9 has సేమ్. మినిమం 2 persons, maximum 4 persons ఉండొచ్చు. W1 and W9 మాత్రమే రాయాలి ఏదో ఒక వెహికల్ దగ్గర. W1 and W9 మాత్రమే ఒక వెహికల్లో రాయాలి. రైట్. W4 has car as vehicle. Car, W4. Very good. W3 has a scooter. Scooter, W3. Very good. W10, W2 car and truck has vehicles. W10 గాని W2 గాని W10 ఈ రెండిట్లో రాయకూడదు. అంటే ఇక్కడ రాసే ఛాన్స్ ఉంది. W2 and W10. W3, W10
have same type of vehicle. So W3 already రాసేసాం, W10 రాసుకున్నాం. వెరీ గుడ్. నెక్స్ట్ బైక్ W8 6311 W6 and W11. వెరీ గుడ్. సో W1 W9 కి ఇది మాత్రమే ఛాన్స్. W1 W9. వెరీ గుడ్. W2 ఈ కారు ట్రక్కులో రాయకూడదు కాబట్టి W2 మస్ట్ బి హియర్. వెరీ గుడ్. నెక్స్ట్ W7 డు నాట్ బైక్. బైక్ కాదు అంటే ఆల్రెడీ ఇక్కడ 4 persons అయిపోయారు, వీళ్ళిద్దరు మాత్రమే ఉండాలి, వీళ్ళిద్దరికి చెక్ పాయింట్ అయిపోయింది. సో W7 హ్యాస్ టు బి హియర్. నెక్స్ట్ W2 అండ్ W5 హ్యావ్ సేమ్. సింపుల్ క్వశ్చన్, ఏం లేదు అసలు. సింపుల్ సింపుల్ సూపర్. వెరీ గుడ్. Who among the following has car as vehicle? Car 4 and 7. 4 and 7. Maximum number of people. Scooter. Maximum number of people. W9. W9 truck. Very good. Next. 8 people seated around a rectangular facing towards the center. Super. Super. With one of them at width and 3 at length. Very good. సో లెంగ్త్ లో ముగ్గురు, విడ్త్ లో ఒకళ్ళు. One, 2, 3. 1, 2, 3. Very good. These are the total 8 persons and all of them are facing towards the center. Okay. Very good. F who sits in the middle of the length of the table likes American. ఓకే. ఎఫ్ ఇక్కడతో స్టార్ట్ చేద్దాం. అమెరికన్. వెరీ గుడ్. వెరీ గుడ్. హూ లైక్స్ థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ ద పర్సన్ స్పానిష్ క్యూజిన్. 1, 2, 3. స్పానిష్ మస్ట్ బి హియర్. థర్డ్ టు ద లెఫ్ట్ పొజిషన్ కాబట్టి. వెరీ గుడ్. He who is seated on one of the words like Indian cuisine. ఈ ఇండియన్ ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. ఈ క్యాన్ బి హియర్ ఆర్ హియర్. ఇండియన్ క్యూజిన్. ఓకే. హెచ్ హూ లైక్స్ ఇటాలియన్ ఫేసెస్ ఏ. హెచ్ is opposite to A. H who likes Italian. H and A ఈ 2 positions vacant ఉన్నాయి, రైట్. H Italian, A Spanish ఛాన్స్ ఉంది. వెరీ గుడ్. Who the neither like. H who likes faces A. Who likes neither Turkish nor Thai. Turkish Thai రాయకూడదుట, ఇంగ్లీష్ ఏలో. వెరీ గుడ్. సూపర్. ఓన్లీ 2 people seated between F and H. F and H. 1, 2. H ఇటాలియన్ ఛాన్స్ లేదనుకుంటా ఇక్కడ. హెచ్ ఇటాలియన్ రాయాలి. 1, 2. సో హెచ్ ఇటాలియన్. హెచ్ కు ఆపోజిట్ లో ఏ. వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్
B and G are adjacent to each other and one of them thigh. B and G are adjacent to each other. Very good. E. Okay. Right. B and G and one of them like B and G adjacent to each other. B and G. Okay. సో బి అండ్ జి ఈ టూ పొజిషన్స్ అడ్జసెంట్ పొజిషన్స్ పర్సన్స్ వేకెన్స్ ఉన్నాయి. ఓ ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది బి అండ్ జి. వెరీ గుడ్. బి అండ్ జి అయిపోతే ఈ కంపల్సరీగా ఇటువైపే రావాలి. బి అండ్ జి ఇక్కడ కూడా ఉందిగా. బి అండ్ జి ఇద్దరిలో వన్ ఆఫ్ దెమ్ లైక్స్ థాయ్ అంటే ఒకళ్ళని ఇక్కడ రాసి ఒకళ్ళ థాయ్ ఇక్కడ రాయొచ్చు. వెరీ గుడ్. ఇంకా ఏది సెట్ అవ్వలా. ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వన్ పర్సన్ థాయ్ రాయాలి. వెరీ గుడ్. నెక్స్ట్ సి లైక్స్ నైదర్ స్పానిష్ నార్ థాయ్. సి నైదర్ లైక్స్ అంటే సి ఈ పొజిషన్లో రాకూడదు. సి థాయ్ లైక్ చేయట్లా. వెరీ గుడ్. The person who likes Mexican is not adjacent to American or Italian. ఓకే, మెక్సికన్ ఈ రెండిట్లో రాయకూడదు, ఇటాలియన్కి అడ్జసెంట్లో రాయకూడదు. సో మెక్సికన్ హ్యాస్ టు బి హియర్. ఇది ఒకటే ఛాన్స్ ఉంది. అమెరికన్కి అడ్జసెంట్లో రాకూడదు, ఇటాలియన్కి అడ్జసెంట్లో రాకూడదు. సో మెక్సికన్ హ్యాస్ టు బి హియర్. Mexican has to be here. Very good. Next. The one who likes a Turkish sits a third to the Chinese. Turkish, Chinese, third to the right. Chinese, 1, 2, 3. Turkish. E must be Indian cuisine. సో ఈ ఇండియన్ ఈ రెండు పొజిషన్స్లో లేదు కాబట్టి కంపల్సరీగా ఈ ఇండియన్ ఇక్కడే రావాలి. ఓకే. టర్కిష్ థర్డ్ టు ద చైనీస్. చైనీస్ ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్. చైనీస్ ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ టు ద రైట్. టర్కిష్. చైనీస్ ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ టు ద రైట్. టర్కిష్. వెరీ గుడ్. నెక్స్ట్ టర్కిష్కి మళ్ళీ 2 పాసిబిలిటీ కేసెస్ వచ్చేసాయి. సి ఈజ్ నాట్ ఫ్రమ్ థాయ్ ఆర్ టర్కిష్. వెరీ గుడ్, వెరీ గుడ్. The person who likes sits a third to left of F. Okay. H and A are opposite. H Italian అయిపోయింది. ఏ టర్కిష్ కాదు, థాయ్ కాదు. ఏలో ఆల్రెడీ స్పానిష్ రాసేసాము. ఇండియన్ అయిపోయింది, ఇటాలియన్ అయిపోయింది, అలాగే చైనీస్ ఇంకా అవలా. మెక్సికన్ అయిపోయింది, అమెరికన్ అయిపోయింది. థాయ్ రాయకూడదు, టర్కిష్ రాయకూడదు, స్పానిష్ అయిపోయింది. రైట్. రిమైనింగ్ చైనీస్ మాత్రమే ఏకి రిమైనింగ్ ఉంది. చూడండి, ఆల్రెడీ 1, 2, 3, 4, 5 రాసేసాం. విచ్ ఆర్ ఇండియన్ రాసేసాం, ఇటాలియన్ రాసేసాం, అలాగే మెక్సికన్, అమెరికన్, స్పానిష్. థాయ్ టర్కిష్లు ఏలో రాకూడదు. ఏలో థాయ్ టర్కిష్లు రాకూడదు. అంటే రిమైనింగ్ చైనీస్ ఒకటే మిగిలింది. వెరీ గుడ్. చైనీస్కి థర్డ్ టు ద రైట్లో టర్కిష్, ఫస్ట్ సెకండ్ థర్డ్ టు ద రైట్. సి లైక్స్ నైదర్ స్పానిష్ నార్ థాయ్. సికి థాయ్ రాయకూడదు, స్పానిష్ రాయకూడదు. ఓకే, స్పానిష్ అంటే సి ఇక్కడ రాకూడదు. థాయ్ ఎక్కడ వచ్చేసింది? ఇంకా 1, 2, 3, 4, 5, 6, 7. థాయ్ మస్ట్ బి హియర్. సి ఈ 2 పొజిషన్స్లో రాకూడదు. సో సి గనక ఫర్ సపోజ్ ఇక్కడ రాశాను అంటే రైట్, బి అండ్ జికి ఇమీడియట్ పొజిషన్స్ ఇవి రెండు ఉన్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్.
One of them like thigh, B and G. One of them like thigh, B and G ఇలా రాకూడదు, రైట్. సో B or G, G or B. C పొజిషన్లో రాకూడదు, C must be here. వెరీ గుడ్. లాస్ట్ పర్సన్ A, B, C, D, B. Very good. Done. This is the final solution of this puzzle. Super. Very good. Questions. Who among the following Spanish gurus? Spanish D. G likes Thai or Mexican. Thai or Mexican. Either A or B. Turkish C. Turkish C. Very good. Very good. Next. All bottles are mugs. All bottles are mugs. Only few bottles are boxes. Only few bottles are boxes. Some and some not. Very good. Some boxes are cups. Some boxes are cups. All cups are cans. Very good. Some mugs are cups. Mugs ki cups ki elanti relation ఏమైనా ఉందా? I can't say. All cans being boxes is a possibility. Yes, this is a true. Second one is a true. Very good. All bottles are cups. Bottles అన్ని cups లో ఉన్నాయా? లేవు. I can't say this one also. Only two follows. Only two follows. Option B is the correct answer. Super. Next. Some carbs are fibers. Some carbs are fibers. No vitamin is protein. All fibers are vitamins. All fibers are vitamins. No vitamin is protein. No vitamin is protein. Only few fats are carbs. Only few fats are fibers. Fats. కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. వెరీ గుడ్. Some carbs are vitamins. Carbs ki vitamins ki, yes, there is some relation. Very good. First one follows. Next. All fibers can never be proteins. Fibers మొత్తం అన్ని తీసుకొని వెళ్ళి proteins లో వేయకూడదు. Yes, that is also true. Fibers అసలు ఏ ఫైబర్స్ వేయకూడదు. Only vitamins are fibers. ఓన్లీ అంటే విటమిన్స్ లో ఫైబర్స్ లో విటమిన్స్ తప్ప ఇంకేం ఉండకూడదు, కానీ ఇక్కడ ఆల్రెడీ ఇది ఉంది. థర్డ్ వన్ డస్ నాట్ ఫాలోస్. Third one does not follows. Both 1 and 2 follows. Option B is the correct answer for this question. Super. Next. 6 persons A, I, R, S, K, N sitting around a triangular such that one person sits at corner and at edge. Super. Triangular table మాట్లాడమంటున్నారు. 1, 2, 3, 4, 5, 6. Okay. All facing away from the center. All of them are facing away from the center. Super. S sits second to right of R. R ki second to the right lo. Okay. R ki second to the right లో ఎస్. సూపర్. ఆర్ అనే పర్సన్ ఇక్కడ రెండు పాసిబిలిటీ కేసెస్ ఉన్నాయి, ఒకటి ఎడ్జ్ లో ఒకటి కార్నర్ లో. వెరీ గుడ్. కే సిట్స్ అడ్జసెంట్ టు ఎస్. కే సిట్స్ అడ్జసెంట్ టు ఎస్ అండ్ ఆపోజిట్ టు ఏ. కే ఈజ్ ఆపోజిట్ టు ఏ. హూ డస్ నాట్ కార్నర్? A must be at the edge. A edge అయితే right. Okay. K must be corner. Okay. A edge అయితే K has to be corner.
ఏ అండ్ కే. సూపర్. కేకి ఇమీడియట్ నైబరింగ్ పొజిషన్ ఎస్ ఉండాలి. ఓకే, కేకి ఇమీడియట్ నైబరింగ్ పొజిషన్లో ఎస్ ఉండాలి. ఓకే, ఆర్ సెట్స్ థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ ఐ. ఐకి థర్డ్ టు ద లెఫ్ట్లో, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ టు ద లెఫ్ట్లో ఆర్. వెరీ గుడ్. దీనివల్ల ప్రయోజనం ఏం లేదు. కే అండ్ ఐ ఏ ఎడ్జ్లో ప్లేస్ అవ్వాలని మాత్రమే తెలిసింది. సూపర్, వెరీ గుడ్. ఆర్ కార్నర్లో రాద్దామా, ఎడ్జ్లో రాద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్నర్లో రాసి చూద్దాం. ఆర్ 1% గ్యాప్ ఎస్. ఐకి థర్డ్ టు ద లెఫ్ట్లో 2% గ్యాప్తో ఐకి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ టు ద లెఫ్ట్. నెక్స్ట్ కే ఈజ్ adjacent to K and S. A must be at the edge. K and S. K is కార్నర్కి వెళ్ళిపోయాడు, రైట్. సో కార్నర్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఇది కాదు నా ఆన్సర్. ఆర్కి సెకండ్ టు ద రైట్లో, ఆర్కి సెకండ్ టు ద రైట్లో ఎస్. వెరీ గుడ్, సూపర్. అలాగే ఆర్ ఈజ్ థర్డ్ టు రైట్ ఆఫ్ ఐ. ఐకి థర్డ్ టు ద రైట్ అంటే ఇక్కడ ఐ ఉండాలి. నెక్స్ట్ ఆర్కి సెకండ్ టు ద రైట్లో ఎస్. ఓకే, కే ఈజ్ adjacent to ఎస్. ఏ ఈజ్ ఆపోజిట్. వెరీ గుడ్. లాస్ట్ పర్సన్ ఎన్. రైట్, దిస్ is the final possibility. How many persons sitting between N and K? N and K either 1 or 3. Either 1 or 3. Towards right side, towards left side. 1 or 3. Very good. Very good. Next question. 9 members in a family. Okay. I is paternal grandfather of D. D father's father. B is a brother-in-law of A, who is a father of D. A is the father of D. B is the brother-in-law of A. B brother-in-law of A. దీన్ని పక్కన రాసుకోండి. సిస్టర్తోనా వైఫ్తోనా రిలేషన్ తెలీదు. ఓకే, వెరీ గుడ్. G is H's only daughter. హెచ్కి ఒక డాటర్ ఉండాలి, ఆ పర్సన్ జీ మాత్రమే అయి ఉండాలి. జీకి ఇంకా సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు సన్స్ అయి, మేల్ పర్సన్స్ అయి ఉండాలి. వెరీ గుడ్. హెచ్ ఈస్ ద డాటర్ ఇన్ లా ఆఫ్, హెచ్ ఈస్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ సి. హెచ్ ఈస్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ సి. Who is the mother of E? E is not G's father. H. G is H only daughter. E is not G's father. So E has to be here. Okay. H does not have any sibling. H is not having any sibling. Super. E and D who are unmarried, who are married are not siblings. E and D are not siblings. Either both or none of the పేరెంట్స్ ఆర్ అలైవ్. ఈ పర్సన్కి పేరెంట్ ఉన్నారు అంటే కంపల్సరీగా ఇంకో పర్సన్ ఉండాలి, ఆ పర్సన్ సి అయి ఉండాలి. ఈ పర్సన్ హెచ్ని మ్యారేజ్ చేసుకొని ఉండాలి. అలాగే ఈ బి ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఏ. ఓకే,
B is the brother-in-law of A. E and D, who is married? D is married. E is married. E is married to B is brother-in-law of A. Okay, very good. అలాగే నెక్స్ట్ ఇంకో పర్సన్ హెచ్కి జి. రైట్, టోటల్ ఇక్కడికి ఎంతమంది పర్సన్స్ అయ్యారు? 1 2 3 4 5 6 7 8 9th పర్సన్ డికి మ్యారేజ్ జరగాలి. రైట్, ఆ 9th పర్సన్ ఎవరు? ఐ ఈజ్ పెటర్నల్. ఓకే, 9th పర్సన్ H is the daughter-in-law of C, who is the mother of C is the mother of E. E is not G's father. H does not have any sibling. E and D. Very good. Okay. How D's father related to F's father-in-law? Okay. రైట్, ఇంకో పాయింట్ ఎక్కడో మిస్ చేసాం. అక్కడ లాస్ట్ పర్సన్ మిగిలాలి. I is the paternal grandfather of D. Father's father. B is the brother-in-law of A, who is the father of D. A is the father of D. G is H only daughter G. H only daughter G. H is daughter-in-law of C, who is the mother of E. E is not G's father. H does not have any siblings. E and D, who are married, are not siblings. Very good. క్వశ్చన్ బట్టి అయితే కనుక డీస్ ఫాదర్ రిలేటెడ్ టు ఎఫ్స్ ఫాదర్ ఇన్ లా. వెరీ గుడ్. రిమైనింగ్ పర్సన్ ఎఫ్ అయి ఉండాలి. జీ ఈజ్ ద ఓన్లీ డాటర్ అంటే ఈ పర్సన్ మెయిల్ పర్సన్, ఇక్కడ వచ్చే పర్సన్ ఫీమేల్ పర్సన్, ఎఫ్ అయి ఉండాలి. డీస్ ఫాదర్ రిలేటెడ్ టు ఎఫ్స్ ఫాదర్ ఇన్ లా. D's father was F's father-in-law. D ఫాదరే F's father-in-law. ఇద్దరు ఒకళ్ళే. హౌ ఏ రిలేటెడ్ టు బి నీస్. బికి నీస్ అంటే వెరీ గుడ్ జీ. బికి నీస్ అంటే ఏ రిలేటెడ్ టు ఏ ఇస్ ద ఫాదర్. ఏ ఇస్ ద ఫాదర్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ 10 books arranged. Okay, left to right, but not M6 is kept left of M2. 2 ki left side lo 6. M5 is second from one of the ends. Total 10 books kada. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 5 is kept from one of the ends. Okay, 5 could be here or 5 could be here. Very good. M3 is 6th to the left of, so ఈ కండిషన్ ఎగిరిపోయింది. 6th to the left, first, second, third, 4th, 5th, 6th. 6th to the left, M3. Very good. 5 books between M1 and M7. 1 ki 7 ki 5 books. 4 is kept third to right of 7. 7 ki first right, second right, third to the right, 4. Very good. 10 is fourth to left of 8. 8 is adjacent to 7 and 5.
8 is adjacent to 7 and 5. 7 and 5 కి adjacent position లో 8. 10 is fourth to left of. First, second, third, fourth. 10 is fourth to the left. అలాగే 7 కి డ్యూయల్ 4. 1 and 7 there is gap of 5. 1 2 3 4 5. 1 must be here. Okay. 10 is exactly between 6 and 9. 10 is exactly between 6 and 9. ఓకే 2కి లెఫ్ట్ సైడ్లో 6 ఉండాలి కాబట్టి 6 అండ్ 9 2. వెరీ గుడ్. 2కి లెఫ్ట్ సైడ్లో ఉండాలి. సూపర్. ఎగ్జాక్ట్లీ బిట్వీన్ అంటే లెఫ్ట్ రైట్ సేమ్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్ ఉండాలి. ఓకే, దిస్ ఇస్ ద ఫైనల్ సొల్యూషన్. ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది రో 1 and 4. 1 and 4 alike. 1 and 4 extreme ends. 3 and 8. 3 and 8 same position. Left నుంచి third, right నుంచి third. 1 and 4 extreme positions. 10 and 7. Wait. 10 and 7 exact positions. Okay. 6 and 5 కూడా ఓకే. 6 and 5 కూడా రైట్. 8 and 2. 2 and 8 this is the wrong pair. 2 and 8 this is the wrong pair. మిగిలినవన్నీ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఎంతైతే డిస్టెన్స్లో ఉన్నాయో రైట్ హ్యాండ్ నుంచి కూడా అదే డిస్టెన్స్లో మెయింటైన్ చేస్తూ వెళ్ళారు. రైట్. ఎస్, ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. సో సెషన్ ఇక్కడతో వైండప్ చేసుకుందాం. నెక్స్ట్ సెషన్లో ఇంకొన్ని క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. రైట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.